కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసులపై మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. జన్మదిన వేడుకల్లో తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని ఆమె స్పష్టం చేశారు. కుమార్తె వ్యాఖ్యలను తాను రాజకీయంగా బాధ్యత వహించాలనడం సరికాదంటూ కూడా ఆమె పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల వ్యక్తిగత అభిప్రాయాలకు రాజకీయ నాయకులను బాధ్యులను చేయటం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు కొండా సురేఖ. హుస్నాబాద్తో ఉన్న ప్రత్యేకమైన అనుబంధం కారణంగా తన కుమార్తె వేడుకలకు హాజరయ్యారని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పార్టీ క్రమశిక్షణ నియామళిపై తనకు పూర్తిగా గౌరవం ఉందని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తన ప్రమేయమే లేదని క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చిన కొండా సురేఖ తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వాస్తవాలతో పాటు ప్రజాస్వామ్య విలువలు పరిగణలోనికి తీసుకోవాల్సిందిగా కోరారు. ఇక కొండా సురేఖ ఇచ్చిన ఈ వివరణతో కాంగ్రెస్లో క్రమశిక్షణ చర్యల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో మనతో పాటున్నారు అజీం. ఓవర్ టు యు. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత పటేల్ నిన్న కొండా సురేఖ జన్మదిన సందర్భంగా గీసుకొండలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డిపై పార్టీపై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన మనకు తెలిసింది. అయితే సీఎం అయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి కళ్ళు నెత్తికెక్కాయని చెప్పి, మా అమ్మ నాన్న లాగా నేను మంచిదాన్ని కాదు, ఇక్కడ చిట్టక్క ఉందని చెప్పి గుర్తుపెట్టుకోవాలని చెప్పి, అలాగే డైపర్లు వేసుకునేటువంటి వ్యక్తి తిరగలేకపోతున్నాడని చెప్పి కూడా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశిస్తూ, వేం నరేందర్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఇలా పార్టీపై సీఎంపై ఏకవచనంతో అనేకమైనటువంటి ఏదైతే తీవ్ర వివాదాస్పదమైన వ్యాఖ్యల్ని కొండా సుష్మిత పటేల్ నిన్న ఏదైతే ఆ పుట్టినరోజు కార్యక్రమంలో చేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో పార్టీ ఈ అంశంపై చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. నిన్న సాయంత్రమే ఏదైతే మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు కూడా పంపించింది. 3 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి అంశంపై వివరణ ఇవ్వాలని చెప్పి కూడా ఏదైతే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లూరు రవి ఏదైతే కొండా సురేఖకు క్రమశిక్షణ చర్యల కింద ఏదైతే 3 రోజుల వివరణ ఇవ్వాలని చెప్పి కూడా పంపించడం జరిగింది. అయితే ఈ రోజు కొండా సురేఖ ఏదైతే ఈ నోటీసులకు సంబంధించినటువంటి వివరణ ఇచ్చారో అయితే ఈ వివరణ కూడా చాలా చూసినట్లయితే వివరణాత్మకంగా ఉందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే దీంట్లో చాలా స్పష్టంగా చెప్తున్నారు కొండా సురేఖ మంత్రి సుష్మిత పటేల్ వ్యాఖ్యలపై ఆమె వ్యక్తిగత అభిప్రాయాలేనని చెప్పి, కుటుంబ సభ్యుల వ్యక్తిగత వ్యాఖ్యలకు రాజకీయంగా బాధ్యత వహించలేమని చెప్పి కూడా చాలా స్పష్టంగా ఏదైతే మంత్రి కొండా సురేఖ ఈ తన వివరించిన లేఖలో చాలా స్పష్టంగా చెప్పారు. ఈ వివరణలో తన ప్రమేయం ఏది లేదని చెప్పి కూడా క్రమశిక్షణ కమిటీ గుర్తించాలి, అలాగే వాస్తవ పరిస్థితులు ప్రజాస్వామ్య విలువలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కూడా అభ్యర్థించారు. ఇక దీంతో పాటు ప్రధానంగా కూడా తనకు జారీ చేసిన నోటీసులను ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా మంత్రి కొండా సురేఖ ఏదైతే ఆ విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. కూతురు వ్యాఖ్యలకు తనను బాధ్యురాలుగా చేయడం సహజ సిద్ధానికి న్యాయానికి విరుద్ధం అని చెప్పి కూడా కొండా సురేఖ తన వివరణ లేఖలో చాలా స్పష్టంగా ఏదైతే పేర్కొనడం కూడా జరిగింది. అయితే మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా నేతలు కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలు కావచ్చు, కొండా సురేఖ ఫ్యామిలీపై ఇప్పటికే తీవ్రమైనటువంటి ఆగ్రహంలో ఉన్నారు. ఒక ప్రత్యేక సమావేశాన్ని కూడా అటు ఇప్పటికే హన్మకొండలో డీసీసీ అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలు, అలాగే ఎమ్మెల్యేలు కొంతమంది సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈరోజు గాంధీ భవన్లో కూడా బీసీ మహిళలకు సంబంధించిన నేతలందరూ కూడా కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి సీఎం స్థాయిగా ఏదైతే పాదయాత్ర చేసి ఎదిగారు. సో జెడ్పీటీసీ స్థాయి నుంచి అటు ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యే నుంచి ఎంపీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి పీసీసీ నుంచి సీఎం స్థాయికి ఎదిగారు. అసలు కనీసం వార్డు మెంబర్ గెలవలేదు, ఏమీ గెలవలేదు. ఇంక ఎన్నికలకు 2 ఏళ్ళ సమయం ఉంది. సో ఇప్పుడే అలా ఎలా మాట్లాడతావు? కేవలం కొండా సురేఖ అక్కను చూసి మాత్రమే నీపై మేము పూర్తి స్థాయిలో కూడా మా సహజ సిద్ధానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాం, అసలు ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశం మాకు లేదు, వస్తుందని కూడా మేము అనుకోలేదని చెప్పి కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరోవైపు ఈ రోజు హన్మకొండలో ఏర్పాటు చేసుకున్న సమావేశంలో కూడా ఖచ్చితంగా కొండా ఫ్యామిలీపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పి కూడా పట్టుబడుతూ ఒక తీర్మానాన్ని తీసుకోవాలని చెప్పి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా జిల్లాలో వాయించి ఒక ఏక తీర్మానానికి వచ్చినట్టు కూడా తెలుసు. సో ఏదేమైనా కొండా సురేఖ వివరణ తర్వాత మరొకసారి ఏదైతే ఈ అంశం కొండా సుష్మిత అంశం తెరపైకి వచ్చింది, అసలు క్రమశిక్షణ సంబంధించినటువంటి చర్యలపై 3 రోజుల్లో వివరణ ఇవ్వాలి. అంటే పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొండా సురేఖ ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా ఉన్నారు. అలాగే నిన్న కొండా సుష్మిత పటేల్ చేసినటువంటి వ్యాఖ్యల సమయంలో కూడా వెనుక చూస్తే కూడా పోస్టర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పోస్టరే ఉంది, అదే ఇండిపెండెంట్ పోస్టర్ కాదు. సో ఈ నేపథ్యంలో కొండా సురేఖ దీనికి సంబంధించి ఎలాంటి వివరణ ఇస్తారని చెప్పి కూడా అందరూ భావించారు. కానీ ఊహించినట్టే ఏదైతే తనకు సంబంధం లేదు, ఇది కేవలం కూతురు చేసిన వ్యాఖ్యలు, వ్యక్తిగతమైన అభిప్రాయాలు, తన కూతురు చేసిన దానికి తనను ఆపాదించవద్దు, సో అలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దు, ఈ నోటీసులను కూడా ఏదైతే తిరిగి వాపసు తీసుకోవాలని చెప్పి కూడా ఏదైతే కొండా సురేఖ విజ్ఞప్తి చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి దీనిపై పార్టీ పీసీసీ అధ్యక్షుడు వీళ్ళంతా ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంటుంది. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు పదే మాట్లాడుతూ కూడా ఏదైతే ఎంతటి వారైనా సరే గీత దాటితే ఉపేక్షించేది లేదు, కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అదే రీతిలో నిన్న ఇచ్చినటువంటి 3 నోటీసులలో మనం చూసినట్టయితే
జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై ఏదైతే సస్పెన్షన్ వేటు వేశారు, అలాగే చిన్నారెడ్డి ఇటీవలే వనపర్తి ఎమ్మెల్యే టికెట్ విషయంలో ఏదైతే డబ్బులు తీసుకొని పార్టీ టికెట్ మార్చింది, ముందుగా తనకు కేటాయించారు, తర్వాత ఏదైతే మెగారెడ్డి కేటాయించారని చెప్పి కూడా వ్యాఖ్యలు చేశారు. సో ఈ నేపథ్యంలో ఆయనకు నోటీసులు ఇచ్చారు, అలాగే కొండా సురేఖకు నోటీసులు ఇచ్చారు. ఎందుకంటే కొండా సుష్మితకు పార్టీలో సభ్యత్వం లేదు, ఎలాంటి పదవి లేదు కాబట్టి ఈ నేపథ్యంలో కొండా సురేఖకు బాధ్యత వహిస్తూ దీనికి సంబంధించిన వివరణ ఇవ్వాలని కోరారు. అయితే మరోవైపు కొండా సురేఖ మాత్రం చాలా స్పష్టంగా తనకు ఎలాంటి సంబంధం లేదు, వ్యక్తిగత వ్యాఖ్యలు అని చెప్తున్నారు. మరి దీనిపై పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది, సీఎం ఎలా రియాక్ట్ అవుతారు, పిసిసి చీఫ్ ఎలా రియాక్ట్ అవుతారు, క్రమశిక్షణ కమిటీ దీనిపై ఎలాంటి రియాక్షన్ ఇస్తుంది, మరొకసారి నోటీసులు పంపి మరొకసారి దీనికి సంబంధించినటువంటి వ్యవహారం మీ ఇంటి వ్యవహారం కాబట్టి మీ కూతురే మాట్లాడింది కాబట్టి మరొకసారి వివరణ ఇవ్వాలని చెప్పి కోరుతుందా, లేదంటే పార్టీ ఏమైనా ముందడుగు వేసి యాక్షన్ తీసుకునే దానికి ముందుగా అడుగులు వేస్తుందా చూడాల్సింది. ఎందుకంటే భిన్న అభిప్రాయాలు పార్టీలో ఇప్పటికే వినిపిస్తున్నాయి. కొండా సురేఖకు సంబంధించినటువంటి మంత్రి పదవిపై కావచ్చు, లేకపోతే ఏదైతే తనకు సంబంధించినటువంటి ఎక్స్పెల్కి సంబంధించిన విషయంపై కావచ్చు, ఇలాంటి అనేక అంశాలు కూడా ఏదైతే వినిపిస్తున్నాయి. ఎందుకంటే కొండా సురేఖతో ఇప్పటికే అనేక సార్లు, ఇది రెండోసారి కొండా సుష్మిత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం. గతంలో ప్రైవేట్ ఓఎస్డీగా ఉన్నటువంటి సుమంత్కి సంబంధించినటువంటి అంశంలో కూడా కొండా సుష్మిత ఏదైతే పోలీసులు తను తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలు సీఎంపై అలాగే పొంగులేటిపై అందరిపై చేశారు. అలాగే జిల్లాలో కూడా పూర్తిస్థాయి జిల్లా నేతలు మొత్తంతో కూడా అటు కొండా మురళి, కొండా సురేఖ గారి వివాదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించి ఒక డిస్టర్బెన్స్ ఆ జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా క్రియేట్ అవుతుంది. పరకాల టికెట్ ఇంకా 2 ఏళ్ల ముందుగానే ప్రస్తుతం ఎమ్మెల్యే ఉండగానే కొండా సుష్మిత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా పార్టీ నేతలు కూడా చాలా మంది కూడా దీనిపై అసంతృప్తి, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది? ఒక మహిళా నేత, బీసీ నేత కానీ చేసిన వ్యాఖ్యలు చూసినట్టు చాలా తీవ్రంగా ఏకవచనంతో సీఎం రేవంత్ రెడ్డిని పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి చాలా స్పష్టంగా. సో ఈ నేపథ్యంలో ఎలాంటి రియాక్షన్స్ తీసుకుంటారు? ఎందుకంటే ఒక ఆడియో ఫైల్స్ జక్కిడి ప్రభాకర్ రెడ్డికి ఏదైతే నోటీసులు జారీ చేసి వివరణ తీసుకొని పూర్తిస్థాయిలో సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ పూర్తిస్థాయిలో కంప్లీట్ వీడియో ఉంది, అందరికీ చాలా స్పష్టంగా ఉంది, దాంట్లో చాలా స్పష్టంగా క్రిటిసైజ్ చేసినట్టు కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో కొండా సురేఖ ఇచ్చిన వివరణకు క్రమశిక్షణ కమిటీ సాటిస్ఫై అవుతుందా, లేదా కొండా సురేఖ పైన తన కుటుంబం పైన ఇలాంటి యాక్షన్కైనా క్రమశిక్షణ పార్టీ ముందస్తు చర్యలు తీసుకునే ఏదైతే దానిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందనే ఒక ఉత్కంఠ అయితే ఇటు రాజకీయ వర్గాలతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కూడా నెలకొందని మనం చెప్పుకోవచ్చు. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అజీమ్.